హెల్దీ వేలోనే జొన్నపిండి మురుకులు తయారీ విధానం చూపిస్తానండి. గుల్లగా వస్తాయి. మురుకుల కోసం ఇదే కప్పు కొలతతో 4 కప్పులు జొన్నపిండి జల్లించుకున్నానండి. 1 కప్పు బియ్యం పిండి, ఇది కూడా జల్లించేసుకుందాం. మనం ఏ కప్పు అయితే మెజర్మెంట్కి తీసుకున్నాం అదే కప్పుతో వేసుకోవాలి. 1 కప్పు పుట్నాల పప్పు అండి. ఇది పౌడర్ మిక్సీ చేసుకుంటాను. మెత్తగా పౌడర్ చేసుకున్నానండి, జల్లించుకున్నానండి. ఈ బరకగా ఉన్నది పక్కన పెట్టేసుకుందాం. వాము 1 స్పూన్ అండి, ఇలా నలిపి వేసుకోవాలి. సాల్ట్ 1.5 స్పూను, పసుపు కొద్దిగా, నువ్వులు 2 స్పూన్లు. ఈ మురుకుల కోసం స్పైసీకి 6 పచ్చిమిర్చి, 1 వెల్లుల్లిపాయ ఉలిచానండి. దీంట్లోనే కొద్దిగా ఇంగువ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఆయిల్ వేడి చేసుకున్నానండి, 5 స్పూన్లు ఆయిల్ ఇందులో వేసుకుందాం. వెంటనే చేపెట్టొద్దు, కాలుతుంది. స్టిక్తోనే ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు చేత్తోనే అంతా ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకుందాం. అంతా కలుపుకున్నానండి. ఇక ఉండ చుడితే ఇలా రావాలి. ఇప్పుడు ఆయిల్ సరిపోయినట్లు ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకొని, నీళ్ళు 3 కప్పులు నీళ్ళు తీసుకున్నానండి. 6 కప్పులు పిండి కదా, 3 కప్పులు నీళ్ళు తీసుకున్నాను. బాగా వేడి చేశాను. కొద్దిగా వేసుకొని మనం గరిటెతోనే కలుపుకోవాలి, చేపెట్టొద్దు. కొంచెం వేసుకొని కలుపుకోవాలి. మనం మిక్సీ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇది ఇందులో వేసి కలిపేసుకుందాం. మీకు పచ్చిమిర్చి వద్దనుకుంటే ఎండుకారమైనా వేసుకోవచ్చు, అది మీ ఆప్షను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుందాం. వేడిగా ఉందండి, పక్కన పెట్టేసుకుందాం. కొద్దిగా చల్లారనిచ్చాక బాగా కలుపుకుందాం. చల్లారని చూద్దామండి. ఒకసారి గట్టిగా బాగా మర్దన చేసినట్లుగా బాగా కలుపుకుందాం. పిండి కలిపి ఒక పక్కకు పెట్టేసుకున్నానండి. ఆరనివ్వకుండా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ పెట్టుకున్నానండి. మురుకులు కొట్టడానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇదిగోండి ఎటువంటి ప్లేట్ తీసుకున్నాను, స్టాండ్లో పెట్టుకుంటున్నాను. మనం పిండి కొద్దిగా తీసి బాగా మర్దన చేసుకోవాలండి. మన జంతికలు కొట్టడంలో ఎంత పిండి వేసుకుంటామో దాన్ని బాగా మర్దన చేసుకుంటే బాగా వస్తాయి జంతికలు. రెడీ చేసిన పిండి మిక్స్చర్ని ఈ జంతికలు గొట్టంలో పెట్టుకున్నాను. మిగతా పిండిని ఆరనివ్వకూడదు, మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు వేసుకుందాం. డైరెక్ట్గా వేసుకోవచ్చండి, మురుకులు కదా, ఇలా డైరెక్ట్గా ఇలా వేసేసుకుందాం. భలే టేస్ట్గా ఉంటాయండి, హెల్తీగా కూడా తినచ్చు. వేసిన వెంటనే కలపకూడదండి, చూసారండి కొంచెం పైకి వచ్చాయి. ఇప్పుడు రివర్స్ చేసుకుందాం. వేగిపోయండి, ప్లేట్లోకి తీసుకుంటాను. మళ్ళీ ఇంకో వాయి వేసుకుంటున్నాను. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. వేగిపోయండి, తీసేస్తున్నాను. జొన్నపిండి మురుకులు రెడీ అయిపోయండి. చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో, చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి.